సో అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రైతులకు సంబంధించి ఇబ్బంది జరుగుతోంది, వాళ్ళు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు, ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు, నష్టపోయిన వరి పంట కానీ మినుము పంటలు కానీ ఇవన్నీ కూడా తీసుకున్న పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మద్దతుగా నిలవాలి, వాళ్ళ వైపు నుంచి మనం పోరాడాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీసులకు ర్యాలీ అని పిలిస్తే వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఒక కడప జిల్లాలోనే, వైఎస్ఆర్ జిల్లాలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం పైన అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామే అని చెప్పేసి వాళ్ళందరూ చింతిస్తున్నారు అన్నమాట. సో తప్పకుండా అది ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితే. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా ఎలక్షన్లలో చెప్పింది అన్నమాట. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఇట్లాగే అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో మళ్ళీ అబద్ధాలని చెప్తున్నాడు, అది నిజం కాదు, అబద్ధాలు, మిమ్మల్ని మోసగిస్తున్నారు అని చెప్పినాం. కానీ వాళ్ళు ఎందుకో మభ్యపడి వేసిన పరిస్థితి అన్నమాట. సో ఈవీఎంలు అనేటి సరే, ఈవీఎంలో మోసం జరిగింది అని చెప్పేసి అదొక ఇది ఉంది. కానీ సో ఈ రకంగా వాళ్ళను మోసగించిన పరిస్థితి అన్నమాట. అంటే రెండోసారి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి వచ్చే రోజు, బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ముందుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే రోజులు దగ్గర పడ్డాయి, ఖచ్చితంగా బుద్ధి వచ్చేటట్టుగా ఆన్సర్ చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ నీచమైన దుర్మార్గమైన పరిపాలనను అంతమొందించేదానికి రెడీగా ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇప్పటికైనా మారి, ఇప్పటికైనా ఏదైతే సూపర్ 6 అయితే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అమలు చేసే కార్యక్రమం చేయండి. అది చేస్తేనే మీకు మంచి పేరు వస్తుంది. మీరు చేయమనే చెప్తున్నాం, మేము చేయొద్దని కాదు, చేయమనే చెప్తున్నాం. మీరు కంటి తుడుపు చర్యగా మీరు మొన్న ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి దాంట్లో ఒకటే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో దానికి కూడా బాధపడుతున్న పరిస్థితి. అదే కాకోకుండా మీరు అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లు సంబంధించి అది కంటి తుడుపు చర్యగా ఓపెన్ చేసినారు తప్ప వేరే ఏం లేదనమాట. ఏదైనా 300 మందికి అక్కడ నుంచి బయట నుంచి వండుకొని తీసుకొస్తారు, వాళ్ళకి మాత్రమే ఇచ్చి కంటి తుడుపు చర్యగా వెళ్ళిపోతున్నారు తప్ప నామకే వస్తే ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పెట్టాల్సిన బాధ్యత ఉంది అనమాట. అదేదో పెద్ద ఎత్తున ఊరికేదో నామకే వాస్తే ప్రచారం కోసం పెట్టడం జరిగింది తప్ప ఇంకోటి ఏం లేదనమాట. లిమిటెడ్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ లిమిటెడ్ ఫుడ్కు ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే పెట్టడం జరుగుతుంది తప్ప ఇంకో రకంగా కాదు. సో ప్రజలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ క్యాంటీన్లో కంటిన్యూస్గా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది, అదే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ రకంగా అమలు చేసినవి కూడా అరకొరగా అమలు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మిగతాటిని ఉరివే అమలు చేయని పరిస్థితి అన్నమాట. సో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే 72,000 74,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది తప్ప ఈ 6 నెలలలో ఆయన వేరే ఏం లేదనమాట. అది కూడా అసెట్ బిల్డప్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదన్నమాట. ఆ డబ్బులు అప్పులు చేసిన డబ్బులు కూడా అసెట్ బిల్డప్ కోసం చేయడం లేదన్నమాట. సో అది అట్లా బిల్డప్ చేయకోకుండా అవన్నీ కూడా లంచాల రూపంలో, కమిషన్ల రూపంలో దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఖచ్చితంగా బుద్ధి వచ్చే రోజు తొందరలోనే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.